వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా జవాబు అర్పిస్తూ ఆయన చూపు భారతీయ జనతా పార్టీపై ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా వారిని కోరుతూ ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ మిత్రులు న్యాలం రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సుబ్రహ్మణ్య గుప్తా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం ఈ స్వేచ్ఛా గాలిని పీలుస్తుందంటే ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానం ఈ దేశానికి ఎంతైనా. తను ఒక జాతీయ నాయకుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసి అప్పటి జవహర్లాల్ నెహ్రూ చేస్తున్నటువంటి విధానాలు నచ్చక తన మంత్రి పదవిని రాజీనామా చేసి జమ్మూ కాశ్మీర్ సమస్య 370 ఆర్టికల్కు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది. 370 ఆర్టికల్ని రద్దు చేయాలని ఈ దేశంలో ఏక్ విధాన్, ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జాతీయ పథకాలు ఉండకూడదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. వారి యొక్క ఆశయ సాధనలో అప్పుడు భారతీయ జనసంఘుడు ఏర్పాటు చేసి ఈరోజు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అడుగులు వేయడం జరిగింది. వారి యొక్క మదనం, వారు జమ్మూ కాశ్మీర్లో అడుగుపెట్టడానికి వెళ్తే అప్పటి ప్రభుత్వం వారిని అరెస్టు చేసి జైలుకి తీసుకెళ్ళి దాని తర్వాత 1952లో వారు మరణించాలని చెప్పేసి అప్పటి అధికారులు నిర్ధారిస్తే వారి మదనం పైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి అప్పుడు జనసంఘ్ నాయకులు డిమాండ్ చేస్తే అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం విచారణ కూడా చేయకుండా ఈరోజు వారి మదనాన్ని ఒక ప్రశ్నార్థకంగా, అనుమానాస్పదంగా ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. వారి ఆశయ సాధనలో మనం అందరం కూడా ముందుకుండాలని చెప్పేసి వారు కలలు కన్నా స్వప్నం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి వ్యూహన రచనలో 370 ఆర్టికల్ను రద్దు చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్ స్వేచ్ఛా వాయువుగా, స్వేచ్ఛ గాలి పీలుస్తుందంటే వారి యొక్క ఆశయ సాధన అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వారి యొక్క ఆశయ సాధనలో రాబోయే రోజుల్లో కూడా మనం ముందుండాలని భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి అడుగుజాడలో మనం నడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. భారత్ మాతాకి ఇప్పుడు జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు
జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు, స్వతంత్ర సమరయోధులు, విద్యావేత్త, తన 33వ వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి ఛాన్సలర్గా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 71వ వర్ధంతి సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మరియు అర్బన్ శాఖ ద్వారా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ స్వతంత్రం కోసం, ముఖ్యంగా హిందూ ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాలు పాటించడంలో దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని, స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో మొట్టమొదటి పరిశ్రమల శాఖ, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏదైతే కశ్మీర్లో 370 ఆర్టికల్ అమలు చేయడం జరిగిందో దానికి వ్యతిరేకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి కశ్మీర్కి పోవడం జరిగింది. ఒక దేశంలో దో ప్రధాన్, దో నిషాన్, దో విధాన్ అమలు అది కరెక్ట్ కాదు, దాన్ని వ్యతిరేకించి ఆయన పోరాడి ఆయన మరణం ఒక మిస్టరీ. అందుకే ఈరోజు 1952లో ఈ 23 జూను ఆయన చనిపోయినట్లు నిర్ధారణ ఒక చేసినందుకు ఆయన ఈరోజు చనిపోయినట్లు ఆ రోజున మనం అందరం కూడా బలిదాన్ దివస్గా మనం చేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి, ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 370 ఆర్టికల్ రద్దు చేయాలని తన జీవితాశయాన్ని అమలుపరిచి ఈరోజు దేశం అంతా కూడా, దేశ ప్రజలందరూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా, ముఖ్యంగా యువకులు దేశం కోసం, ధర్మం కోసం, దేశం కోసం బలిదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ఒక ఆయన సందేశము ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. మరి ఒక్కసారి ఈ బలిదాన దివస్ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ దేశ యువకులు వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధిలో, దేశ పరిపాలనలో మోడీ గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.